ఈరోజు బైబిల్లో ఒక మంచి మాట చెప్పుకుందాం రండి. అదేంటంటే, యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను అన్నాడు దేవుడు. ఈ మాట బైబిల్లో యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనంలో ఉంది. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు అని ఆలోచిస్తే, దేవుడు ఇక్కడ 2 పదాలను ఉపయోగించాడు. ఒకటి యాకోబు అన్నాడు, రెండోది ఇశ్రాయేలు అన్నాడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అంటే మనలో గనక ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే, ఏదన్నా దేవుడికి వ్యతిరేకంగా ఉండే పనులు గనక ఉంటే, నీవు వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఇశ్రాయేలుగా మారాలి అని చెప్తున్నాడు. యాకోబు స్వభావాన్ని విడిచిపెట్టి నువ్వు ఇశ్రాయేలుగా మారాలి అని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు అంటే దీవించబడినవాడు అని అర్థం, దేవుడితో పోరాడి గెలిచినవాడు అని అర్థం, దేవుడే రాజుగా ఉండి నిన్ను పరిపాలిస్తున్నాడు అని అర్థం. నువ్వు చేసిన అపరాధాలు, నువ్వు చేసిన తప్పులు వీటన్నిటిని నువ్వు విడిచిపెట్టి నువ్వు ఇశ్రాయేలుగా మారాలి అనుకుంటే కనుక నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి. ఈరోజు నీ పరిస్థితి, మన పరిస్థితి ఎలా ఉన్నా సరే, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కనుక అడిగినట్టయితే, మనం యాకోబు వంటి స్వభావం కలిగి ఉన్నవారమైనా సరే దేవుడు మనల్ని క్షమిస్తాను అని చెప్తున్నాడు. ఇంకా ఒక అద్భుతమైన మాట ఉంది దీంట్లో. ఏంటంటే, నేను నిన్ను నిర్మించి తిని అన్నాడు దేవుడు. అవును, దేవుడే మనల్ని నిర్మించాడు, దేవుడే మనల్ని భూమి మీద పంపించాడు, దేవుడే మనల్ని పోషిస్తున్నాడు, దేవుడే మనల్ని కాపాడుతాడు, దేవుడే ఒకవేళ మనం తప్పు చేస్తే క్షమిస్తాడు. కాబట్టి ఇక ఏ భయం వద్దు. ఇదిగో మనం చేసిన ప్రతి ఒక్క అపరాధం విడిచిపెట్టి యాకోబులాగా ఉండకుండా మనం ఇశ్రాయేల్గా మారాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఇప్పుడు చదువుకునే మాటలన్నిటిలో మనం ఏం చేయాలయ్యా అంటే, ముందు మనం ఎటువంటి వారము అంటే మనలో ఉన్న యాకోబు లాంటి స్వభావం ఏమైతే ఉందో వాటిని మనం తెలుసుకోవాలి. ఆ అపరాధాలన్నిటిని విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఏం జరిగిద్దంటే, దేవుడు మనల్ని నిర్మించాడు కాబట్టి వెంటనే ఆ స్వభావాన్ని అంతా దేవుడు తీసివేసి మనల్ని ఇశ్రాయేల్లాగా దీవించబడిన వారి లెక్కలో ఉంచుతాడు. ఇక నుంచి మనం దీవించబడతాం, ఇక నుంచి మనం ఆశీర్వదించబడతాం, ఇక నుంచి మనం క్షమించబడతాం, ఇక నుంచి మనం అద్భుతమైన మార్గంలో నడవబోతున్నాము అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ దీవెనలు కనుక మీ మీదకి రావాలంటే ఈ వాక్యాన్ని ఎత్తి ప్రార్థించి మంచి మనసు కలిగి యాకోబు వంటి స్వభావాన్ని విడిచిపెట్టండి అని దేవుడు చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.